హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ బ్లౌజ్ పీస్ అండి. ఆల్రెడీ ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. ఇంతకు ముందు వీడియోస్లో చూసున్నానండి. ఈ డిజైను సేమ్ డిజైను నేను మళ్ళీ వేరే కలర్ కాంబినేషన్లో చూపిస్తాను మీకు చెప్పుకున్నాను. అయితే నాకు వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదండి, అందుకని ఈరోజు పెట్టాను ఈ వీడియో. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. వీళ్ళకి 2 కలర్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను అలా డిజైన్లో మామూలు సింగిల్ లైన్ పైపింగ్ లైన్ చూపించారండి. కానీ నేను కలర్ కాంబినేషన్ అలా కావాలని సిల్వరు గ్రీను ఒకవైపు, బ్లూ అండ్ సిల్వరు ఒకవైపు అలా మిషన్ దగ్గరుండి ఇలా చేశానండి. నేను డిజైన్ మాత్రం ఒకటే సింగిల్ కలరే చూపించారు. నేను మాత్రం బాగా లుక్ వస్తుంది డిజైన్ అని అలా 2 వేరియేషన్స్లో చేశానండి. పైపింగ్ లైను చాలా నీట్ ఫినిషింగ్గా వచ్చింది. మామూలుగా అయితే ఇలా డిజైన్కి వచ్చేసింది అనమాట. కొద్ది లెక్క ఒక కలరు, ఇంకొద్ది లెక్క ఇంకొక కలర్ అలా వస్తూ ఉంటుంది. అయితే ఈ డిజైన్కి రాలేదనమాట ఈ నెక్ చుట్టూ. కానీ నేను కావాలని చేశానండి. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. బాగా వచ్చింది. ఇది తెనాలి కస్టమర్దండి, అరుణ గారు. తెనాలి నుంచి మనకు పంపిస్తారండి మేడం గారు. ఇంకా ఆల్ ఓవర్ బూటీస్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేసే పని లేదండి, మేడం గారు తెనాల్లో స్టిచ్ చేయించుకుంటారు. ఓన్లీ వర్కే వేసిస్తే చాలు. మనం శారీ వచ్చేసి ఇదండి, మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చూడండి, దానికి మొత్తం సిల్వర్ బూటీస్లా వచ్చేసినాయి, చిన్న చిన్న బూటీస్ బ్లూ కలర్ మీద, డార్క్ బ్లూ కలర్ అండి. అయితే దీనికి ఏంటంటే బార్డర్ పింక్ కలర్ వచ్చిందనమాట. పింక్ వచ్చేసి పింక్ పెద్ద బార్డర్ వచ్చింది. దానికి కింద మళ్ళీ చిన్న కడ్డీ బార్డర్ లాగా సిల్వర్ కలర్తో వచ్చిందండి. శారీ అయితే చాలా బాగుంది. అదే కాంబినేషన్లో ఆ పింక్ కలర్ రాపట్ బ్లౌజ్ తీసుకొచ్చానండి నేను. ఇక హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. హ్యాండ్స్ కూడా చూడండి సేమ్ డిజైన్. ఇంతకు ముందు వీడియో చూడండి మీరు ఒకసారి. సిల్వర్, అచ్చగా సిల్వర్ అనే పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అయితే దీనికి 2-3 కలర్స్ వాడాను కాబట్టి డిజైన్ బాగా లుక్ అనిపించింది నాకు. సేమ్ ఇంకా మగ్గం డిజైన్ అంటే నమ్ముతారండి, మగ్గంకి ఏమాత్రం తగ్గిపోనట్టుగా ఉందన్నమాట ఈ డిజైన్ అయితే. కంప్యూటర్ వర్క్ డిజైన్లా లేదు. దానికి తోడు నేనేం చేశానంటే ఇలా దగ్గరుండి 2 కలర్స్ని వాడాను కదా పైపింగ్ లైన్ కోసం. ఇంకా చాలా నీట్గా ఉందన్నమాట. మొత్తం సిల్వర్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ ఆ మూడిట్లో ఏదన్నా ఒక కలరే తీసుకోవాలి అలా పైపింగ్ లైన్కి. కానీ నేను అలా కాకుండా కొద్ది లెక్క కలర్, కొద్ది లెక్క ఈ కలర్, అలా డబల్ కాంబినేషన్లో వచ్చేసేటప్పటికి డిజైన్ ఇంకా లుక్ వచ్చిందండి. ఇక వీటికి కొందన్స్ పెడితే అసలు ఇక చెప్పే పని లేదు, మగ్గమేనమాట. మగ్గం వర్క్లానే ఉంటుంది సేమ్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తాయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు పెద్ద సపోర్ట్ అండి. ఇంకోండి, ఇంకా కుందన్స్ కూడా పెట్టేశాను నేను. చూడండి ఒకసారి, ఇప్పటివరకు కుందన్స్ పెట్టకుండా చూసాం కదా సేమ్ డిజైను. చూడండి, ఒక్కొక్క ఫ్లవర్కి వచ్చేటప్పటికి 5 పెట్టేశానండి. సెంటర్లో కొద్దిగా పెద్దది పెట్టేసి 4 వైపులా చిన్న చిన్న కుందన్స్ పెట్టాను. చెప్పానుగా మగ్గం డిజైన్కి ఏమాత్రం తీసిపోదని. అంత నీట్గా ఉంది. బూటీస్లో కూడా ఆ మొగ్గ కింద పెట్టానండి, గోల్డ్ కలర్ కుందన్ పెట్టాను. మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనపడుతుందండి, 8499056989 కాల్ చేయండి. మగ్గం లుక్ అనమాట. మగ్గం డిజైన్కి ఏమాత్రం తీసిపోదు. ఇక హ్యాండ్స్ అయితే చూడండి, ఇక హ్యాండ్స్ మొత్తం ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని కుందన్స్ కూడా బాగా ఎక్కువగా వచ్చినాయి. మగ్గం డిజైన్, మగ్గం లుక్ అని చెప్తుంది నేను ఈ డిజైన్ ఇందుకోసమే అండి. చాలా నీట్ ఫినిషింగ్తో, చాలా కలర్ కాంబినేషన్ బాగుంది. ముందు పింక్ బ్లూ కదా, బాగా కనపడుతుంది డిజైన్ అయితే.
వర్క్స్ చేసేటప్పుడు ఎంత టెన్షన్ పడతామో ఆ వర్క్ బాగా వచ్చాక ఇలా మీకు చూపించేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఈ డిజైన్లో మాత్రం నేను అంత కాన్ఫిడెంట్గా అంత హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే పైపింగ్ లైన్ అక్కడ ఒక్క కలర్తోనే చూస్తే నేను కావాలని దగ్గరుండి వేరే వాళ్ళకి కూడా ట్రై చేయాలని అలా 2 కలర్స్ ఇచ్చాను. బాగా వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.